ఈ డెమోక్రటిక్ సిస్టంలో మీకు ఇందాక చెప్పా వాళ్ళు ఏం చేస్తారండి ఆటోక్రటిక్ సిస్టంలో. ఐ మస్ట్ హావ్ టోల్డ్ ఇన్ ది ఎర్లియర్. ఫస్ట్, టాక్సిక్ పోలరైజేషన్ జరిగిపోయింది. సెకండ్, పాపులిస్టిక్ ఫ్రేమింగ్ ఆఫ్ లీడర్ జరిగిపోయింది. మార్జినలైజేషన్ జరుగుతూ ఉంది. ఏంటంటే వన్స్ ఇన్ పవర్, డెమోక్రటిక్ ప్రాసెస్ ఆర్ యూస్డ్ టు కాస్ట్ పొలిటికల్ అపోనెంట్స్ నాట్ యాజ్ మియర్ రైవల్స్ బట్ యాజ్ థ్రెట్స్, ఎనిమీస్ ఆఫ్ ది స్టేట్. నీ యొక్క రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా వాళ్ళని దేశద్రోహులుగా, రాష్ట్రద్రోహులుగా చిత్రీకరించడం అనేది ఈ ఆటోక్రటిక్లో మూడో ప్రిన్సిపల్, మూడో స్టెప్. అది ఇక్కడ చూడండి బాబు, ఇంత ఘోరంగా, ఇంత అసభ్యంగా, ఇంత అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరిది? నీ మెయిన్ స్ట్రీమ్, నీ పేపర్ ఈనాడు. No police, no action, because there is no democracy in this state. చదువుతాను కొన్ని. ఇది సంగతిని ఆయన అమరావతి చుట్టేసి దానికి చుట్టూ ఏదో ఫెన్సింగ్ వేసి చూసారా? నో పోలీస్, నో యాక్షన్. ఎందుకంటే థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ టాక్సిక్ పోలరైజేషన్, థర్డ్ ప్రిన్సిపల్ ఇది. ఎగ్జాక్ట్గా బుక్ ప్రకారం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎట్ట ఫాలో అవుతున్నారో ఐ హ్యావ్ డెడ్యూస్డ్ ఇన్ రైటింగ్. ఐ విల్ సర్క్యులేట్ టు ఆల్ పీపుల్. ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ పోతారు. ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు యూ. ఇది చూసారా బాబు, ఈనాడు చూసారా? ఇది ధర్మమా? మాకు ప్రాథమిక హక్కులు మాకు లేవా ఈ రాష్ట్రంలో? మీకు ఒక్కరికే పడుచుకొచ్చినాయా? మాకు లేవా? మద్యం మహమ్మారికి జగన్ ముద్దులు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరేసింది మీ ఈనాడు? ఏలెత్తి చూపించే ఉన్నాడా ఈ రాష్ట్రంలో? క్వశ్చన్ చేసి ఇంకా బ్రతికి బట్టగట్టే ఉన్నాడా రాష్ట్రంలో? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నిషేధం ఎక్కడ, విషాదమే. రుణకంటకుడు ప్రతి వారం చూసారా? ఇది మీరు ప్రతి మంగళవారం ఇంతకన్నా ఎక్కువ పోతున్నారే బాబు. మిమ్మల్ని రుణ కంటకుడు అనాలా, ఏమన్నా నాకు తెలియదు. అది థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ ఆటోక్రటిక్ సిస్టమ్. ఇందాక చెప్పాను మీకు. దిస్ ఇస్ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ అంటే మార్జినలైజేషన్. మీకు రాజకీయ ప్రత్యర్థి, దేశద్రోహులుగా, ఒక టెర్రరిస్ట్గా మీరు చిత్రీకరించేటువంటి మూడో ప్రక్రియ ఇది. సర్కారు వారి విషపు సుక్క. ఇక్కడ ప్రతి వీధి డిస్టిలరీస్ పెట్టున్నారే. మొన్న మదనపల్లిలో బయటపడ్డదే ఇలిసిట్ డిస్టిలరీ. ఇది విషపు చుక్క, అమృత బొట్ట మీరు చేస్తే. ఇది సంగతి. ఈనాడు సిబిఐ పెండింగ్ కేసులు 7072 సివిసి వార్షిక నివేదిక. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయనకు వచ్చాం. ఈనాడు ది గ్రేట్ ఈనాడు. ఇది మరీ చూడండి అయ్యా. ఇది సంగతి. ఫామ్ హౌస్లో 11 కోట్ల మద్యం నోట్లు కట్టాలి. మీరే మీడియా ట్రయల్ చేస్తారా? ఇది సంగతి. విజయం లేక ఒక మిసైల్ వచ్చి ఆయన పడుతుంది. నో పోలీస్, నో కేస్. ఎవరైనా అడిగితే వాడు గొంతు ఇమ్మీడియట్గా నొక్కేస్తాం. ఏమిటిదని క్వశ్చన్ ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉందా? ఒక్కసారి గుండె మీద చేసుకు మాట్లాడండి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా? ఎక్సెప్ట్ దీస్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ సజెస్ట్, ప్లీజ్ జూమ్ ఇట్. స్టెప్ బై స్టెప్ దే ఆర్ గోయింగ్ బై ది రూల్ ఆఫ్ ది బుక్. How an autocratic government would function.
వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు ఆటో నియంతృత్వాన్ని నిలుపుకునే దానికి తీసుకునే మార్గాలు ఎగ్జాక్ట్లీ సేమ్ యు ఆర్ ఫాలోయింగ్. మీడియా కంట్రోల్, ఐల్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. రాదర్ దెన్ అవుట్రైట్ సెన్సార్షిప్ అఫిషియల్గా ఉండదు. ఆటోక్రాట్స్ యూస్ మీడియా క్యాప్చర్, దట్స్ కాల్డ్ మీడియా క్యాప్చర్. మీడియా ఎప్పుడో మీ చెరలో బద్దీ అయిపోయింది. వేర్ బిజినెస్ allies of the leaders by major outlets ensuring favorable coverage and drowning out dissent with strategic disinformation. That's what we are doing today now. This is the third step that in the path and way to autocratic system. Then comes electoral autocracy. That's a later stage, we'll discuss at the right time. ఈ విధంగా మీరు చేస్తూ ఒక పోలీస్ రాజ్యని రాష్ట్రంలో హైలీ పోలీస్ పొలిటికలైజేషన్ మీరు చేసేస్తే మళ్ళా దీన్ని బ్యాక్ తీసుకురాగలుగుతున్నాం మనం. భావి జనరేషన్ కూడా వీలు పడద్దా? ఒకసారి రక్తం మరిగిన పులి అమృతం తాగమంటే తాగద్దా? పాలు తాగమంటే తాగద్దా? లేదు కదా. యూ కెనాట్ రివర్స్ ఇట్ బ్యాక్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పౌరుని అడుగుతుండా ఈ పరిస్థితి హైలీ పొలిటికల్ టాక్సిక్ పోలీస్ వ్యవస్థ. ఇట్ ఫర్గాట్ ఇట్స్ డ్యూటీస్. వాళ్ళ యొక్క ప్రాథమిక విధులు ఎప్పుడో మానేశారు. ఎవరైనా కూటమి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వేటాడడం, వెంటాడడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే మీ పని. ఈరోజు మర్డర్లు, మానభంగాలు, గృహదానాలు, లూటీలు కన్నా, ఆ నేరాల తీవ్రత కన్నా ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఎవరైనా ఇద్దరు కలిసి భావస్వేచ్ఛ ప్రకటిస్తే అదే బిగ్గర్ నేరంగా ఈ రాష్ట్రంలో తయారైంది. ఈ రాష్ట్రంలో అది పెద్ద నేరం. ఒక్క భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే ఎంటైర్ ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు వెంట పడుతుంది.